అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా రాక్షసుడు ఎపిసోడ్ 56. అబ్బో, ముందు మీరు క్యూర్ అయ్యండి, అప్పుడు చేసుకుందాం అంది తపస్వి నవ్వుతూ. ఆ మాటకి మహి కూడా నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల్ని అలా చూసిన యశోద గారు, ఊర్మిళ గారు మాట్లాడుకుంటూ, తొందరలోనే మహి కూడా పూర్తి ఆరోగ్యంగా మారి ఇంటికి వచ్చేస్తే అంతే చాలు వదిన గారు అన్నారు యశోద గారు. అవును, నిజమే. మహిబాబు కూడా తొందరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తే తపస్వికి తనకి పెళ్లి చేసేయచ్చు అన్నారు ఊర్మిళ గారు. ఇక చీకటి పడుతూ ఉండటంతో, ఫ్రూటీ, మనం ముచ్చట్లు తిరిగి మన రూమ్లో కూడా కంటిన్యూ చేసుకుందామా? ఇప్పటికే లేట్ అవుతుంది. మళ్ళీ వెళ్ళేది కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, పూర్తిగా చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది అంటూ చెప్పడంతో, అది కూడా నిజమే విక్కీ అంటూ లేచి నిలబడింది ఫ్రూటీ. ఇక వెళ్దాం రండి, మళ్ళీ లేట్ అయిపోతుంది వెళ్ళడానికి అంటూ విక్కీ చెప్పడంతో ఇక అందరూ మహి ట్రీట్మెంట్ జరిగే ఆశ్రమం దగ్గరికి స్టార్ట్ అయ్యారు. వృషాలి, నువ్వు రెగ్యులర్ చెకప్స్ అవి చేయించుకుంటున్నావు కదా అడిగింది తపస్వి. చేయించుకుంటున్నా. డాక్టర్ ఒక 1 వీక్లో రమ్మన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళాక అప్పుడు స్కానింగ్ తీస్తాను అని చెప్పారు. అవునా? డాక్టర్ బాగానే ఉన్నారు కదా? ఐ మీన్ ట్రీట్మెంట్ అది బాగానే ఇస్తున్నారు కదా? లేదు అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా గైనిక్, సో తన దగ్గరికైనా వెళ్ళొచ్చు. తను బాగా చూస్తుంది, హైదరాబాద్లోనే ఉంటుంది అంది తపస్వి. అవును తపస్వి, నీ గురించి ఎప్పుడు మాకు చెప్పలేదు. నేను కూడా నీ గురించి ఏది తెలుసుకోలేదు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అడిగాడు విక్కీ కార్ డ్రైవ్ చేస్తూ. అది విక్రాంత్ గారు, మా డాడీ రిటైర్డ్ టీచర్. రీసెంట్గానే, అంటే ఒక 6 months బ్యాక్ చనిపోయారు. అండ్ అమ్మ ఇప్పుడు నేను 10th చదువుతున్నప్పుడు చనిపోయింది. ఇంకా పెద్దమ్మ, అన్నయ్య, వదిన, నేను. అంటే మా మమ్మీ మా డాడీకి సెకండ్ వైఫ్. సో మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ నన్ను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మొదట్లో నన్ను పెద్దమ్మ కానీ అన్నయ్య కానీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత మెల్లగా అన్నయ్య నాకు చాలా క్లోజ్ అయ్యాడు. కానీ పెద్దమ్మ మాత్రం మమ్మీ మీద ఉండే కోపాన్ని నా మీదకి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో డాడీ పెరాలిసిస్ పేషెంట్ అయిన తర్వాత కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆ టైంకి అన్నయ్యకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అండ్ తన చదువు కూడా కంప్లీట్ అవ్వలేదు. సో పెద్దమ్మ నన్ను యాక్టింగ్ ఫీల్డ్లోకి తీసుకొచ్చింది. అంతకుముందు తిరుపతి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకసారి ఏదో మూవీ డైరెక్టర్ ఎవరో నన్ను చూసి నాకు తెలియకుండానే నా ఫొటోస్ తీసి ఆ తర్వాత వాళ్ళు తీయబోయే మూవీకి నేను ఫిట్ అవుతాను అని నన్ను అడిగారు. ఇక ఆ టైంలో పెద్దమ్మ నువ్వు ఖచ్చితంగా స్టడీ ఆపేసి మూవీలోకి వెళ్ళాలి అని చెప్పింది. సో ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ లేక నేను కూడా మూవీస్లోకి వచ్చాను. ఆ వచ్చిన డబ్బుతోనే అన్నయ్య తన MBBS కంప్లీట్ చేశాడు. డాడీకి చాలా ఇయర్స్ వరకు మెడిసిన్స్ అండ్ ఇంట్లో ఖర్చులకి కూడా అవే డబ్బులు. అందుకే అన్నయ్య ఎప్పుడూ నాకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాడు. నా వల్లే తన చదువు కంప్లీట్ అయింది అని ఇప్పటికీ చెప్తాడు. అన్నయ్య, వదిన నాతో బాగా మాట్లాడతారు. నన్ను తన సొంత చెల్లిలాగా చూసుకుంటారు. కానీ పెద్దమ్మ కూడా నాతో బాగానే ఉంటారు. కానీ ఎందుకో నాకు ఆవిడ ప్రేమ స్వచ్ఛంగా అనిపించదు. ఏదో నేను ఆవిడని పోషిస్తున్నాను అండ్ బయట నాకు చాలా ఫేమ్ ఉంది కాబట్టి నన్ను కూతురుగా సొసైటీ దృష్టిలో యాక్సెప్ట్ చేసింది, అంతే. కానీ ఎప్పుడు ఆవిడ ప్రేమగా తన గుండెల్లో నుంచి ఆ ప్రేమ మాట అనేది రాలేదు అంది తపస్వి. అందుకేనా ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి నీకు ఒక్క కాల్ కూడా రాలేదు అడిగాడు విక్కీ. పెద్దమ్మ ఫోన్ చేయలేదు, కానీ అన్నయ్య మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్నయ్యకి మహి గురించి తెలుసు, సో తను కూడా అర్థం చేసుకున్నాడు అంది తపస్వి. నిజంగా నువ్వు చాలా గ్రేట్ తపస్వి. ఇంత బాధ, ఇంత పెయిన్ నువ్వు ఇన్నాళ్ళు మోస్తున్నావు అని నాకు కనీసం తెలీదు అంది ఫ్రూటీ.
అలా ఏం లేదు. యాక్చువల్లీ నేను పెద్దమ్మతో ఎక్కువ ఉండను. మ్యాక్సిమం షూటింగ్స్ అని అక్కడ, ఇక్కడ ఉంటాను. ఒకవేళ షూటింగ్స్ ఏమీ లేకపోయినా కూడా అన్నయ్య, వదిన అమ్మతో కాకుండా సెపరేట్‌గా ఉంటారు. అన్నయ్య అమ్మ దగ్గరికి కాకుండా తన దగ్గరికి రమ్మంటాడు. సో, నార్మల్ ఫ్రీ టైమ్‌లో అన్నయ్య, వదినల దగ్గరికి వెళ్ళిపోతా. యాక్చువల్లీ వాళ్ళు నాకు ఇంకొక అమ్మ, నాన్న అని చెప్పొచ్చు. చాలా ఫ్రెండ్లీగా నన్నొక చిన్న పాపలాగా కేర్ చేస్తారు అంది తపస్వి. ఆ మాటకి చిన్నగా నవ్వి, పోనీలే నువ్వు ఫాస్ట్‌గా అక్కడికి వచ్చేస్తే నీకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. అన్నయ్య, ఆడపడుచు, అమ్మ, అత్తయ్య, అక్క, బావ ఇంతమంది నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంది ఫ్రూటీ. ఆ మాటకి తపస్వి కూడా చిన్నగా నవ్వుతూ ఉంది. ఇక వీళ్ళు మాట్లాడుకుంటూనే వీళ్ళ జర్నీని కంప్లీట్ చేసేశారు. ఇక ఆశ్రమం రావడంతో అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. మహేంద్ర గారు, మిమ్మల్ని ఒకసారి పెద్ద డాక్టర్ గారు తీసుకొని రమ్మన్నారు, రండి అంటూ మహి రాగానే తనని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పనిచేసే ఆవిడ. ఇక విక్కీ వాళ్ళు తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు ఫ్రెష్ అవ్వడానికి. విక్కీ అంటూ రూమ్లోకి రాగానే విక్కీని గట్టిగా హత్తుకొని, నిజంగా ఈరోజు చాలా మెమరబుల్ డేగా మిగిలిపోతుంది నాకు అంది ఫ్రూటీ. అబ్బో, ఎందుకు అడిగాడు విక్కీ భార్య చుట్టూ చేతులు వేస్తూ. ఎందుకో అని ఇంత మెల్లగా అడుగుతున్నావేంటి? నీతో కలిసి ఈరోజు చాలా ప్లేసెస్ తిరిగాను. అండ్ మెయిన్గా బీచ్లో ఇసుక దిమ్మ మీద కూర్చొని నీతో మాటలు చెప్తూ ఉంటే, వాటికి నువ్వు రిప్లై ఇస్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో తెలుసా? అండ్ మహి వాళ్ళకి కూడా క్యూర్ అయిపోతుంది. వచ్చేస్తే అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. అవును, అయితే మంచిదే కదా. మంచిదే కదా అని చిన్నగా అడుగుతున్నావేంటి? చాలా మంచిది ఈ హ్యాపీనెస్లో అంటూ లైట్గా సిగ్గుపడుతుంది ఫ్రూటీ. ఏంటి సడన్గా హ్యాపీనెస్ అనే మూడ్లో నుంచి సిగ్గు అనే మూడ్లోకి షిఫ్ట్ అయ్యారు మేడం గారు అడిగాడు విక్కీ కొంటెగా. అబ్బా విక్కీ, నువ్వు పైకి కనిపించవు కానీ చాలా నాటి తెలుసా అంది ఫ్రూటీ. అబ్బో అవునా, ఎందుకో తెలుసుకోవచ్చా మేడం అడిగాడు విక్కీ. అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు మాటలు చూడు, ఎంత బాగా మాట్లాడుతున్నావో అంది ఫ్రూటీ. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని అడిగాడు విక్కీ. నువ్వేం అనలేదులే బాబు, నాకే నీకు ముద్దు పెట్టాలి అనిపించింది. సర్లే, నీకేం తెలీదు కదా, చిన్నపిల్లాడివి కదా అంటూ మూతి తిప్పుకుంటూ విక్కీని విడిపించుకొని 2 అడుగులు ముందుకి వేసేసరికి తన జడ పట్టుకొని వెనక్కి లాగాడు విక్కీ. అమ్మ నా జుట్టు అంటూ జుట్టు మీద చేయి వేసుకొని విక్కీకి అభిముఖంగా తిరుగుతూ అంది ఫ్రూటీ. ఏంటి ముద్దిస్తానని చెప్పి ఇవ్వకుండానే జారుకుంటున్నావు? ఇది ఎంత పాపమో తెలుసా అడిగాడు విక్కీ. అబ్బో, ముద్దు కావాలి అంట అయ్యగారికి. పో, నాకిచ్చే మూడ్ పోయింది అంది ఫ్రూటీ. నిజంగా పోయిందా? అయితే నాకు వచ్చింది కదా, పర్లేదు ఇచ్చేసే, నేను ఎంజాయ్ చేస్తా. అంత సీన్ లేదు, మూసుకో అంటూ ముందుకు వెళ్ళి అని చూసిన తనని పట్టుకొని ఆపేసి, ఓయ్ ఫ్రూటీ పిలిచాడు విక్కీ మృదువుగా. అబ్బా ఏంటి బాబు అడిగింది ఫ్రూటీ. బాగా ముద్దొస్తున్నావే, ఒక ముద్దివ్వు వదిలేస్తా, లేదంటే డిన్నర్ తర్వాత పెట్టాల్సిన ప్రోగ్రామ్ డిన్నర్ ముందు పెట్టాల్సి వస్తుంది అన్నాడు విక్కీ ఫ్రూటీ చెవిలో హస్కీగా. చిచ్చి, నిన్నంటే ఏదో వీక్ మూమెంట్లో నీకు సరెండర్ అయిపోయా, మళ్ళీ మళ్ళీ అవుతానా ఆంటీ? మళ్ళీ మనం తిరిగి హైదరాబాద్ వెళ్ళే వరకు ఇలాంటి వేషాలు ఏమైనా ఉంటే కట్టి పెట్టుకో బాబు అంది ఫ్రూటీ. లేదు, నేను కట్టి పెట్టుకోను, నాకు అప్పుడు కావాలి ఇప్పుడు కావాలి అన్నాడు విక్కీ. హలో విక్కీ గారు, నా కడుపులో తమరి జెరాక్స్ ప్రింట్ ఉంది, అది మర్చిపోయారా అడిగింది భర్త వైపు చూస్తూ. ఆ విషయంలో నువ్వు కంగారు పడొద్దు మిస్సెస్ వృషాలి, నేను ఆల్రెడీ డాక్టర్ గారిని అన్నీ అడిగా. షీ సెడ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ఇట్, కాబట్టి హ్యాపీగా నేను ఆ మీల్స్ తీసుకోవచ్చు, బాగా తీసుకోవచ్చు. కానీ నేను ఒప్పుకోవాలి కదా సార్. నువ్వు ఇంకా ఎక్కువ బెట్టు చేస్తే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మీ మమ్మీని ఇక్కడికి పంపిస్తా, అప్పుడు కానీ తిక్క కుదరదు అయ్యగారికి అంది ఫ్రూటీ.
భర్త మీద కనీసం జాలి దయ లాంటివి ఏ కోసాన కూడా లేవు కదా అడిగాడు విక్కీ డౌట్గా. ఆ విషయంలో తమరికి అనుమానం అక్కర్లేదు పతిగారు, ఖచ్చితంగా అందులో తమరి మీద దయ్యాలు లాంటివి లేవమ్మా. నిన్న దయ చూపించినందుకే పొద్దున లేవలేకపోయా, ఇంకా ఎక్కువ దయ చూపిస్తే ఇంకా అంతే నా పని అంది ఫ్రూటీ. ఆ మాటకి విక్కీ ఫ్రూటీ చుట్టూ ఉన్న తన చేతుల్లో పట్టు పెంచుతూ, అయినా ఇప్పుడు డిస్కషన్ నా ముద్దు కోసం, నా ముద్దు నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా నిన్ను వదిలేస్తా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళొచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది, చూసుకోండి మేడం. ఓ విక్కీ అంటూ సిగ్గుతో తల కిందకి దించేసింది. విక్కీ నవ్వుకుంటూ భార్య మోముని పైకి ఎత్తి తన పెదాలను అందుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే వీడియోస్ని హైప్ చేయడం లేదు, కొంచెం హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటాను, బాయ్ బాయ్.